హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు శ్రీరాముని పెళ్లి రోజు సందర్భంగా మనం అందరం మంచిగా టేస్టీగా పానకం చేసుకొని తాగేద్దాం. గుళ్ళో కూడా భక్తులకి ప్రసాదం ఇస్తారండి, వడపప్పు అలాగే పానకం. సరే, ముందుగా మనము పానకం ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అందరూ తాగండి. పానకంకి కావాల్సిన పదార్థాలు: బెల్లం. ఇది వచ్చేసి 400 గ్రాముల బెల్లం తీసుకున్నానండి, మంచిగా పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే యాలక్ బుడ్డలు, ఇది వచ్చేసి మిరియాల పౌడర్, సొంటి, సోంపు, ఇవి అండి మన వాటర్. పానకంకి కావాల్సిన పదార్థాలు ఇవి. నేనైతే సొంటి, సోంపు, యాలాచి ఈ మూడింటిని మంచిగా పేస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నా. మిక్సీ వేసానండి. అసలు బరకగా అన్నది లేకుండా మెత్తగా పానకంలో కలిసిపోవాలి. మనం తాగేటప్పుడు అసలు ఇందులో ఏం కలిసింది ఊరికే టేస్ట్ చూస్తేనే అర్థం అవ్వాలన్నమాట. ఆ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక మిరియాల పొడి వచ్చేసి మనం తగినంత వేసుకుందాం. సరే, ముందుగా బెల్లం వాటర్ వచ్చేసి 1 లీటర్ బావు తీసుకున్నానండి 400 గ్రాములకి. ఇందులోని బెల్లం వేసేస్తాం. వావ్, ఏదోనండి నాకు తెలిసిన సాయం, తెలిసిన పానకం చేసి చూపిస్తున్నాను. శ్రీరాముడికి ఉడత సాయం చేసినట్ట మా ఛానల్లో మీకోసం నేను ఈ పానకం చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా రెసిపీ మొత్తం చూడండి, పానకం మొత్తం ప్రసాదము తప్పకుండా ట్రై చేయండి. ఇలా బెల్లం వేసి మంచిగా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఓకే అండి, బెల్లం నీళ్ళ మంచిగా మొత్తం కరిగిపోయింది, చాలా మంచిగా. పానకం అంటే ఎంత తీయగా ఉండాలంటే ఇంకా అదే పానకం. మనం ఎంత తీయగా ఉండాలంటే అబ్బా, ఒక గ్లాస్ తాగినా కూడా ఈ సమ్మర్లో ఈ పానకం తాగడం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. సరే, ఇప్పుడు మనము సోంపు, సొంటి, యాలకులు మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవడమే. ఒక 2 స్పూన్లు వేసానండి, మంచిగా ఫుల్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి కాస్త మిరియాల పొడి, ఒక 1/2 స్పూను, 1/4 స్పూను సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఆల్రెడీ సొంటి వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటు, ఆ బెల్లం రుచి, సోంపు టేస్టు, మంచి ఫ్లేవర్, యాలకుల పొడి, ఇదే అండి పానకం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అందరికీ టేస్ట్ చూపించండి. పండగ రోజు కదా, ఇది తాగడం వల్ల మనకు ఈ సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది, బాడీలో ఒంట్లో హీట్ అంతా కొట్టేస్తుందండి, అంత మంచిగా ఉంటుంది. ఇకపోతే పానకం తాగేటప్పుడు మనము జై శ్రీరామ్, ఈరోజు సీతారాముల కళ్యాణం కాబట్టి పానకం పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామవరామనే అంటూ స్వామివారి శ్లోకం చెప్పుకుంటూ ఎంచక్కా మనం హ్యాపీ శ్రీరామనవమి పానకంని టేస్ట్ చేద్దాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టేస్ట్ చేయండి, మీ ఫ్యామిలీ అందరికీ చేసి చూపించండి. సరే, మరొక మారు మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మీ ఇంట్లో మీరు కూడా అందరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా కామెంట్ పెట్టండి, అంతకన్నా గట్టిగా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.